సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచే విద్యారంగంలో సంస్కరణలకు తెరలేపారు. ఇందులో భాగంగా నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. అలాగే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేద పిల్లల స్కిల్స్ పెంపొందిస్తున్నారు. ఇదే కాకుండా ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు పంపిణీ, ఐఎఫ్పీలతో కూడిన డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లు, కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఆధునిక మౌలిక సౌకర్యాలు, స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంచే టోఫెల్ వంటి పరీక్షలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ ను దశలవారీగా అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఐబీ సిలబస్ ను అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. పేదల బాగు కోసం ప్రతిక్షణం ఆలోచించే ముఖ్యమంత్రి పిల్లలకు చదువే ఆస్తిగా భావిస్తూ ఉంటారు. అందుకే వారిని ఉన్నత చదువులు చదివే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వాల్లో ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే ఖరీదైన విద్య ఇప్పుడు పేదలకు అందించేందుకు సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నేషనల్ బాక్లారియట్ సిలబస్ ను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఐటీ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో తమ మేధా పటిమను నిరూపించుకోనున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. టీచర్లతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బందికి ఐబీపై అవగాహన, సామర్థ్యం పెంచేలా ట్రైనింగ్ ఇస్తారు. 2025 జూన్ నుంచి 1వ తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్ ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికేట్ ను అందజేస్తాయి. ఈ సర్టిఫికేటుకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంటుంది. ఐబీ విద్యా ప్రపంచంలోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా గుర్తింపు పొందింది. బట్టి చదువులకు స్వస్తి చెబుతూ థియరీతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ పద్ధతిలో బోధన చేయడమే దీని ప్రత్యేకత. అలాగే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ప్రస్తుత భావితరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్, బోధన, మూల్యాంకనం ఉంటుంది. దీంతో పేద పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే సంకల్పంతో సొంత మామయ్యల జగన్ అండగా ఉంటున్నారు.